సో మేషరాశి వారికి సంబంధించి ఈ సప్తగ్రహ వీక్షణ ఆ అష్టగ్రహ వీక్షణ రాహుతో కూడా కలిపి ఇన్ కేసు 5-9 వీక్షణలు ఉంటే కనుక సో ఎలాంటి ప్రభావం చూపించబోతుంది మేషరాశి వారికి అని మనం చూసినప్పుడు మేషరాశి వారికి సంబంధించి చూస్తే ఇది అష్టమ స్థానం మీద ఈ గ్రహాలన్నీ కూడా వీక్షించబోతూ ఉన్నాయి. సో అష్టమ స్థానం హౌస్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్, ఆయు స్థానంగా మనం చెప్పబడే అంటే మనం చెప్పుకున్నాం కాలపురుషుడి నుంచి 8th హౌస్ ఇస్ ద వెరీ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ హౌస్. So very dig the deep knowledge and occult sciences and research works, detective works, intelligence works అని. సో కాబట్టి ఇది పూర్తిగా మేషరాశి వాళ్ళకి సంబంధించి ఇలాంటి సడన్ డీప్ నాలెడ్జ్కి సంబంధించి కానీ ఏదో ఒక తెలియని సీక్రసీకి సంబంధించి కానీ మీ ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితుల మీద కానీ ముఖ్యంగా ఇది మీ ఫైనాన్స్ అండ్ ఇన్హెరిటెన్స్ ఆర్థిక పరిస్థితులు అండ్ మీ యొక్క వారసత్వ ఆస్తులు కావచ్చు, సో కుటుంబ పరంగా రావాల్సిన ఆస్తులు కావచ్చు, దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తంగా అన్ని గ్రహాలు ఏదైతే 8th హౌస్ మీద వాటి యొక్క ఆస్పెక్ట్ ఉందో ఇక్కడ డెఫినెట్గా 8th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఆయుస్థానం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ జూన్ 1 మొదలుకొని ఈ జూన్ నెలంతా కూడా వీళ్ళకి సమ్ టెన్షన్స్ ఆర్ సమ్ టెన్స్డ్ మైండ్ ఆర్ సమ్ వెరీ అన్ఎక్స్పెక్టబుల్ చేంజెస్ అనేవి తప్పకుండా మేషరాశి వారికి చోటు చేసుకోబోతున్నాయి. ఈ చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉండొచ్చు సార్ అని అడిగితే కనుక మరి ఇక్కడ మనం చూస్తే హౌస్ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక పరిస్థితులు ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ హౌస్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ వస్తే కనుక ఇక్కడ తప్పకుండా ఫైనాన్షియల్ పరంగా మీకు ఒక మంచి పూర్వీకుల ఆస్తి కావచ్చు, ఇన్హెరిటెన్స్ కావచ్చు, లేకపోతే సమ్ సడన్ వెల్త్ కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, వీటికి సంబంధించిన పరిస్థితుల్లో మీకు కలిసి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. లేకపోతే కొన్ని పరిస్థితుల వల్ల అన్నెసరీగా వెల్త్ లాసులు కానీ అన్నెసరీగా డబ్బులు అనవసరంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్యామిలీలో కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కానీ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి మీరు గమనించే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ తప్పకుండా మేషరాశి వాళ్ళు ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్కి సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయాల్లో కూడా ఏది మనకి టెన్షన్ క్రియేట్ చేస్తుంది, ఏది అనవసరంగా మనం తలదూర్చి లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో కానీ లేకపోతే ఇంకా వేరే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఏదైనా అనవసరమైన దానిలో మనం ఏమైనా తలదూరుస్తున్నామా, దీనివల్ల మనకి ఏమైనా టెన్షన్ ఉంటుందా వచ్చే 15 రోజుల్లో ఈ నెల రోజుల్లో అనేది తప్పకుండా మీరు ఆలోచించుకుని ఇన్ కేస్ దట్ ఈస్ వెరీ ఇంపాక్టింగ్ యువర్ యూ థాట్ దట్ బ్యాడ్ సెన్స్ ఏదైనా కనుక మీరు బ్యాడ్ సెన్స్ అనుకుంటే కనుక ఇలా చేయటం దీనివల్ల ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది అని అనుకుంటే అలాంటి వాటికి మీరు బ్యాక్ స్టెప్గా ఉంటూ ఇన్ కేస్ ఈ గ్రహాల యొక్క వీక్షణ ఏదైతే అక్కడ ద్వితీయ స్థానం నుంచి ఇవన్నీ కూడా అష్టమ స్థానాన్ని చూస్తూ ఉంటాం. సో డెఫినెట్గా ఇక్కడ కనుక యోగిస్తే ఒక సమ్ సడన్ వెల్త్ ఆర్ సమ్ సడన్ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్, సో మీ యొక్క వారసత్వ ఆస్తుల మీద వాటి విషయాల మీద మీకు ఇంకా మోర్ ఫోకస్ పెంచడం, అది ఎలా మనం ఇప్పుడు సెటిల్ చేసుకోవాలి అనుకునే ఒక విధమైన ఒక టెన్షన్ క్రియేట్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్, ఫ్లక్చువేటివ్ మ్యాటర్స్. హెల్త్ అనేది ఫ్లక్చువేటివ్గా ఉండే ఆస్కారం, ఎందుకంటే శని వీక్షణ దశమస్థానం ఉంది, కుజుడి వీక్షణ రాశ్యాధిపతి అష్టమస్థానం చూస్తున్నాడు, ఇన్ని గ్రహాలు 8th హౌస్ చూస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ చూస్తే ఆర్ట్ టైమింగ్స్లో వర్క్ చేయడం, సరిగ్గా తినలేకపోవటం, సరిగ్గా వేళకి తినలేకపోవటం, సో ఇలాంటి ఎన్నో చేంజెస్ అనేవి మేషరాశి వారికి వస్తుంటాయి. కాబట్టి ఇది 8th హౌస్ అన్న విషయాన్ని మాత్రం మీరు గమనించి ఇక్కడ మీకు ఏదైనా టెన్షన్ కలిగించే విషయం కానీ యాంగ్జైటీ కలిగించే విషయాలకి సంబంధించి కానీ వాటికి కొంచెం దూరంగా ఉంటూ సో మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక డెఫినెట్గా ఈ టైం మీకు అంత ఇబ్బందికర పరిస్థితులు రాకపోవచ్చు. సో కాబట్టి ఇక్కడ 8th హౌస్లో ఈ గ్రహాల వీక్షణ జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ప్రతి విషయం మీరు ముందుకు వెళ్ళే ప్రతి విషయం తీసుకునే ప్రతి డెసిషన్ చేసే ప్రతి పని కూడా ఏమవుతుందో ఏంటో రేపు ఇలాగా ప్రతి దానికి సంబంధించి ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ మార్పు, ఈ చేర్పు ఎలాంటి ప్రభావం ఇస్తుందో అనే ఒక రకమైన భావన మీలో ఉంటూనే ఉంటుంది మేషరాశి వారికి సంబంధించి. సో 13వ తారీఖు 14, 15వ తారీఖు వరకు కూడా జూన్ 1 నుంచి ఇవన్నీ కూడా కొంతవరకు హెక్టిక్ స్ట్రెస్ని 8th హౌస్ మీద క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి మీ హెల్త్ మీద ఎక్కువ కీప్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ హెల్త్, వెల్త్ మ్యాటర్స్ అండ్ అన్నెసెసరీ ఇష్యూస్ అండ్ వీటికి సంబంధించి 8th హౌస్ ఆల్సో సమ్ యాంగ్జైటీస్ అండ్ టెన్స్డ్ హౌస్ కాబట్టి సో కొంతవరకు మీరు చేసే పనిలో కానీ దేనిలో అయినా ఒత్తిడికి సంబంధించి ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది అనుకునే విషయాలకి ఎంత దూరంగా ఉంటూ ఫైనాన్షియల్ లాస్ క్రియేట్ చేస్తుంది అనుకుంటే దానికి దూరంగా ఉంటే కనుక
మేష రాశి వారికి ఈ ట్రాన్సిట్ ఎటువంటి ఇబ్బంది కూడా కలిగించదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. సో అలాగే మరి ఈ మేష రాశి వారు ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా మన వెల్ విషర్స్ ఉన్నా వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా చక్కగా ఇలాంటి మంచి అద్భుతమైన ట్రాన్సిట్లు సంబంధించి నిజంగా ఇలాంటి ట్రాన్సిట్లు ఇలాంటివి జరుగుతాయి అనేది వాళ్ళు కూడా ఒక ఎక్స్పెరిమెంట్గా చూసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.